మొదటి వచనాన్ని చదువుతాను. 123వ సంకీర్తన మొదటి వచనం చదువుతున్నాను. చూడండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, మహాగణాన్ని కొందనాలు తెలియజేస్తాము. రాత్రికాల సమయంలో ఈ యొక్క ఉపవాస ప్రార్థన రోజున ఆన్లైన్ రోజున ఇంతవరకు పాటల ద్వారా వాక్య ప్రకటనల ద్వారా మీ నామాన్ని న్యాయపరచుకున్నందుకు ఇష్టపడతాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నప్పుడు నాతో మాతో మీరు మాట్లాడమని, వాక్యపు వెలుగులు వచ్చి మమ్మల్ని దర్శించమని, మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాక్యం కోసం ఎదురు చూస్తూ నన్ను బలపరచమని, మీ మాటలు వినబోతున్న బిడ్డల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. నడిచిన తండ్రి. సో ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము 123వ సంకీర్తనలో మొదటి వచనం 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుడు దావీదు మహారాజు ద్వారా దేవుడు తన యొక్క ఉద్దేశాలను స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. మనకు ఏ విధంగా బయలుపరుస్తున్నాడు అని మనం ఆలోచించినప్పుడు, ఆకాశమందు ఆశ్రయుడైన వాడా, నేను నీ తట్టు కన్నులు ఎత్తుచున్నానని చెప్తున్నాడు. ఎందుకు కన్నులు ఎత్తుచున్నాను అంటే, దాసులు కన్నులు అంటే ఎవరి వైపు ఎత్తుతి? యజమానుడి వైపు ఎత్తుతి అంటే మీరు చూడండి, మనం కొన్ని జంతువులు, కోడలు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, అసలు ఏ జంతువులు నేను పెంచామనుకోండి, యజమానుడు రాగానే ఏం చేస్తే వాటి కోసం ఎదురు చూస్తుంది, ఏదైనా ఆహారము పెడతాడేమో అన్న ఉద్దేశంతో. ఈ పనిచేసే వ్యక్తులు ఏం చేస్తారు? ఇంత కష్టపడుతున్నా కదా నేను, యజమానుడు ఏమైనా నాకు సహాయము చేస్తాడేమో అన్న ఆలోచనతో ఏం చేస్తారు? సార్ ఎదురు చూస్తారు. క్రైస్తవ జీవితంలో కూడా కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు, ఆకాశమందు నేనేం చేస్తున్నాను? ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకు ఎదురు చూస్తున్నానంటే, మన దేవుడైన యెహోవా కరుణించు వరకు. అంటే దేవుని వైపు మనం చూసినప్పుడు, దేవుడు వైపు ఎంతవరకు చూడాలంటే మనం కరుణించే వరకు. అందుకే మీరు గమనించండి, కళ్ళు లేనటువంటి వ్యక్తి ఆయన ఎరుకో పట్టణంలో వెళుతూ ఉన్నప్పుడు, దావీదు కుమారుడు నన్ను కరుణించయ్యా అని అన్నాడు. కన్నులు కానీ కన్నులు లేకపోయినప్పటికీ ఆత్మ సంబంధమైన కన్నులతో ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి కన్నులతో మనం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కరుణిస్తాడు. అంటే గుడ్డివాడైనప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. చాలా మంది గుడ్డితనము లేనటువంటి వారు ఎవరు చూడలేరు? దేవుని వైపు చూడలేదు. ఈ రోజు కూడా చాలా మంది దేవుని వైపు చూడలేదు. అయితే మనము ఖచ్చితంగా ఎవరి వైపు చూడాలి అని అంటే, దేవుని వైపు చూడాలని బైబిల్ మనం స్పష్టంగా తెలియజేస్తాం. దీనిలో తెలియజేస్తూ కొన్ని విషయాలు, అంటే చూడాల్సినవి ఉన్నవి, చూడకూడనివి కూడా మనము ఉన్నవి. అంటే చూడకూడనివి కూడా ఉన్నాయి కదా అని బైబిల్ సవరిస్తుంది కదా. ఏం చూడకూడదు? ద్వితీయోపదేశ కాండం చూస్తే దేవుని బిడ్డలారా 31 అంటే మనం కరుణించాల్సినటువంటి సమయంలో ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. మరి చూడకూడనివి ఏంటి అని బైబిల్ చూస్తే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 18వ వచనం చూడండి. వారు ఏం చేశారు? చదువు. వారు అన్య దేవతల తట్టు తిరిగి, చూడండి, దేవుడు మనకి సహాయం చేయాలి అని అంటే మనం ఎవరి వైపు చూడకూడదు? అన్య దేవతల వైపు చూడకూడదు. చూడండి దేవుని బిడ్డ, మీకు చాలా మంది పిల్లలకి ఏమొస్తూ ఉంటుంది? కొన్నిసార్లు జ్వరం వచ్చింది, లేకపోతే రొంపు వచ్చింది, చిన్న సమస్యలు ఏర్పడతాయి. చిన్న సమస్యలు ఏర్పడినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? కామన్గా ప్రార్థన చేసుకునేవారు ప్రార్థన చేసుకుంటారు, కొబ్బరి నూనె రాసుకునేవారు కొబ్బరి నూనె రాసుకుంటారు, సేవకుని అడిగేవారు సేవకుని అడిగారు. కానీ కొంతమంది ఏం చేస్తారు?
వెంటనే ఈ తాయితు కట్టించడమో లేకపోతే దిష్టి తీయడమో, సామాన్యంగా ఏం చేస్తా ఉంటారు, దిష్టి తీయడమో. దాని నుంచి దేవుని వైపు చూడకుండా ఈ లోకంలో ఉన్న అన్య ఆచారాల వైపు ఏం చేస్తూ ఉంటారు, చూస్తారు. అంటే దేవుడు నిన్ను కరుణించాలి అని అన్నప్పుడు నువ్వు ఏ జోలికి వెళ్ళకూడదు, అన్య ఆచారాల వైపు వెళ్ళకూడదు. అది వాస్తు కానివ్వండి, లేదా విగ్రహారాధన కానివ్వండి, లేదా పలానా చోట ఉంటే మనకు ఆశీర్వాదం వచ్చిందని కానివ్వండి, లేదా పలానా పరిస్థితుల్లో కానివ్వండి అనే విషయాల్లో మీరు గమనించినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం ఏమవుతాం, కోల్పోతాం. ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు మాత్రమే మనము చూడాలి. ఇక్కడ చూడండి, ఆయన అన్నాడు అన్య దేవతలతో వేరేం చేయకూడదు, తిరగకూడదు. మీరు చూడండి దేవుని బిడ్డలారా, సౌలు జీవితంలో, తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలో సౌలుతో దేవుడు అంతకుముందు మాట్లాడడం ప్రారంభించాడు. సౌలు గురించి రాయబడింది ఏంటంటే ప్రవక్తల్లో ఒక ఆయన అని రాయబడింది. ప్రవక్తల్లో ఒక ఆయనగా ఉన్నటువంటి సౌలు జీవితంలో ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించడం ప్రారంభించాడో దేవుడు ఏం చేయడం మానేశాడు, మాట్లాడడం మానేశాడు. సరే, దేవుని మాట్లాడడం మానేస్తే ఏమంటే దేవుని దగ్గర ఖచ్చితంగా మనకు క్షమాపణ ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ఏముంటుంది, మనకి క్షమాపణ. ఖచ్చితంగా దేవుడు మనం ఏం చేస్తాడు, క్షమిస్తాడు. కానీ దేవుడు క్షమించేంత వరకు మనం ఏం కలిగి ఉండాలి, ఓపిక. అంతకుముందు కూడా ఆ సమయాలు రాకముందు ఏం చేశాడు, ఓపికలాగా ఏం చేశాడు, బలి అర్పించేశాడు. ఇప్పుడు కూడా ఓపిక లేదు. దేవుడు మాట్లాడకపోతే ఇంకా టైం వెయిట్ చేయాలి. మనం ఇంకేం చేయాలి, టైం. ఎందుకంటే కొంత టైం పట్టింది దేవుడు మనం క్షమిస్తాకి. దేవుడు అంటే ప్రార్థన చేసేటప్పుడు అసలు జవాబు ఎందుకు రాదు, పాపం చేసిన వ్యక్తికి ఏం రాదు, జవాబు రాదు. ఎందుకంటే పాపం క్షమించబడిన తర్వాత ఏమొస్తుంది, జవాబు. ఆ జవాబు వచ్చేంత వరకు మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేయాలని బైబిల్ సెలవిస్తాం. అయితే దావీదు ఏం చేశాడు, పాపాన్ని ఒప్పుకోవాలి. ఉరియా భార్యతో అక్రమంగా జీవించాడు. దానికి తగినటువంటి గర్భఫలం వచ్చిన బిడ్డ కోసం ఏం చేస్తున్నాడు, బ్రతికించమని ప్రార్థన చేసిందే తప్పు. మళ్ళీ దానికోసం ఏం చేస్తాడు, ప్రార్థన. కొంతమంది జీవితంలో ఏంటంటే పాపం చేసి దాన్ని ఏం చేసుకోరు, క్షమించమని అడగరు. క్షమించమని అడగకుండా ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. సౌలు కూడా క్షమించమని అడగకుండా ఏం చేస్తున్నాడు, యుద్ధ విషయంలో మాకేం కావాలి, సహాయము కావాలన్నాడు. ఆ కావాలనుకున్నప్పుడు దేవుని దగ్గర నుంచి రాబోయేటప్పటికి మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఆ సోది చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, సోదే అంటే మంత్రము చేసేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు. క్రైస్తవ జీవితంలో మనం చాలా సార్లు దేవుని దగ్గరికి కూడా చాలా మంది, అంటే లోకంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, మంత్రాల దగ్గరికి వెళ్తూ ఉంటారు, దిష్టి తీస్తూ ఉంటారు, ఇంకా పిల్లలకి ఇంకా బొట్లు పెడుతూ ఉంటారు. మనం ఎన్నిసార్లు వింటూ ఉన్నా బొట్లు పెడుతూ ఉంటారు. అందుకే అంటాడు, చంటి బిడ్డను తల్లి మరచిన నేను వారిని మరవను అంటాడు. దేవుని స్తోత్రం. మన బిడ్డలను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనము కానీ మన సమస్యలు కానీ మనం ఆ దేవుడి నుంచి సహాయం పొందుకోవాలంటే అన్య దేవతల తట్టు జరగకూడదు. దేవుని స్తోత్రం. అన్య దేవతలు అంటే దేవుడు చేయమన్నది కాకుండా మనం చేయడం అన్య దేవతలతో సమానమని ఆ బైబిల్ మనకు స్పష్టంగా తెలియాలి. రెండవది, లూకా రాసినటువంటి సువార్తలో 9వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 62వ వచనంలో రాయబడినటువంటి మరొక మాట ఇంకొకరు చదవండి. అమ్మ లూకా రాసిన సువార్త నిజంగా లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం దేవుని బిడ్డలారా 62వ వచనం. లేదా యేసు ఆ నాగడి మీద చేయి బట్టి వెనక తట్టు చూచువాడు ఎవడను. చూడండి, నాగడి మీద చేయబట్టడం అంటే ఏంటి, సహజంగా పొలం పని చేయడానికి సిద్ధపడడం, లేకపోతే రైతు తన పొలాన్ని దొరకడానికి సిద్ధపడడం. అంటే దేవుని పని చేస్తానని చెప్పి, లేకపోతే దేవుని పనిలో భాగస్తులని, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమే మనం భాగస్తులని ఎవరి వైపు తిరగకూడదని వెనకతట్టు తిరగకూడదు. అంటే మీరు చూడండి, దేవుడు నిన్ను కరుణించాలంటే మళ్ళీ తిరిగి వెనక వైపు నువ్వు తిరగకూడదు. మీరు గమనించండి, లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించడానికి చాలా ఆలోచన ఉంది.
లోతు దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా దేవుడు పెట్టారా? లోతు కుటుంబాన్ని మాత్రమే ప్రత్యేకంగా తప్పించాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. లోతు భార్యను దేవుడు విడిచిపెట్టాలని దేవుని ఉద్దేశము కాదు, దేవుని ఉద్దేశము కాదు. ఏమన్నాడు? అబ్రహాం గారు చాలా సార్లు మాట్లాడారు. ఏమని మాట్లాడాడు? అయ్యా నా కుటుంబాన్ని నువ్వేం చేయాలి, నీతిమంతులు కూడా నాశనం అయిపోతారు కదా అని అన్నప్పుడు అబ్రహాము దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత దేవుడి ఉద్దేశం ఏంటంటే దేవుడిని వ్యతిరేకించే వారిని నాశనం చేయాలనే ఉద్దేశం ఉంది, కానీ లోతు భార్యని నాశనం చేయాలని దేవుని ఉద్దేశం లేదు. కానీ లోతు భార్య వెనకతట్టు తిరిగిపోయింది. ఏం చేసింది? వెనకతట్టు తిరిగి. అందుకే మీరు గమనించండి, లోక ఆశల తట్టు తిరుగుతుంటే క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు తిరిగి సహాయము చేయాలి. అందుకే యోహాను రాసినటువంటి పత్రికలో, మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో దేవుడు బిడ్డలారా చాలా చక్కగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఒక మాట రాయబడింది. మరొక క్షణం తీయడం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము దేవుడు బిడ్డలారా బైబిల్ సెలవిస్తుంది. 16వ వచనం దయచేసి గమనించండి ఎవరైనా. లోకములో ఉన్నదంతయు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అంటే దేని వల్ల వెనకం చేయడానికి అవకాశం ఉంది? మనం శరీరాశి వల్ల, నేత్రాశి వల్ల, జీవపు డంబం వల్ల. అంటే నా బంధువులు ఏమైపోతున్నారో, లేకపోతే నా ఆస్తి ఏమైపోతుందో, లేదా నా కుటుంబ సభ్యులు ఏమైపోతున్నారని దేవుడితో ఉండాల్సిన మనిషి దేవుడు విడిచిపెట్టే మనం అది ఏం చేయలేదు, విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకపోవడం వల్ల అన్నాడు, నువ్వు నా పని చేయాల్సినప్పుడు నువ్వు విడిచిపెట్టవలసిన ఏం చేయట్లేదు, నువ్వు విడిచిపెట్ట. అందుకే చూడండి, అబ్రహాంతో మాట్లాడేటప్పుడు దేవుడు చాలా స్పష్టంగా చెబుతాడు. ఏమని చెబుతాడు? 12వ అధ్యాయం మొదటి వచ్చిన ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన దేవుడు బిడ్డలారా, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన దేవుడు బిడ్డలారా, యెహోవా నీవు లేచి అది చూడండి, నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి యుట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అంటే దేవుడు విడిచిపెట్టమని మనం విడిచిపెట్టుకోకుండా, దేవుడు విడిచిపెట్టమన్నటువంటి బంధుత్వం కానీ, దేశం కానీ, లేకపోతే తన తండ్రి ఇంటిని కానీ, దేవుడికి వృత్తికరమైన ఏదైనా మనం విడిచిపెట్టుకోకుండా దానితో పాటు మనం ముందుకు ఏమొందుకో, మన ఆశీర్వాదము పొందుకో. అందుకని నాగడి మీద చేయబెట్టిన వాడు మళ్ళా లోకము సంబంధించిన విషయాలు ఏం చేయకూడదు, సంబంధము కలిగి జీవించకూడదు. లోకము వైపు చూస్తే దేవుడు ఏం చేసి సహాయము చేయడు. నువ్వు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. బంధువులు చూడండి, మన కష్ట సమయంలో వచ్చిన బంధువులకి కూడా మనం ఆశించాల్సిన అవసరం లేదు, లేదా లోకం నుంచి ఆశించాల్సిన అవసరం కూడా మనకి లేదు. దేవుని వైపు ఆశించమని బైబిల్ సెలవిస్తూ ఉంది. అక్కడ ఆయన అన్నాడు, నాగడి మీద చేపట్టి వెనకగట్టు తిరగకూడదు. అంటే మీరు దేవుని మీద ఉన్న తర్వాత మళ్ళీ లోకంలోకి వెళ్ళకూడదు, దేవుని మీద ఉన్న తర్వాత అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు, 2 దాగుల్లోకి మీరు వెళ్ళకూడదు. వెళితే దేవుని ఆశీర్వాదం మనం కోరు. అయితే దేవుని వైపు ఉండండి, లేకపోతే లోకం వైపు ఉండండి అని బైబిల్ మనకు సెలవిస్తోంది. ఇంకో మాట చూస్తే దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనం ఇంకో చక్కని మాట రాయబడింది. 1వ అధ్యాయము 6వ వచనం గలతీయులకు రాసిన పత్రిక, క్రీస్తు ప్రభువును బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి. చూడండి అండి, సువార్తలు రకరకాలుగా ఉన్నాయంట. ఏ సువార్త అన్నాడు? భిన్నమైన సువార్త. అంటే మీరు ఒకటే గమనించండి, కొలమానం ఏంటి, పాస్టర్ గారి కొలమానం ఏంటి అని మీరు అనుకుంటే, అపోస్తుల బోధను విడిచినటువంటి ఎవరైనా కూడా దేవుడికి విరుద్ధం. దేవుని స్తోత్రం. మన బోధలు ఎవరై ఉండాలి? అపోస్తులు బోధలై ఉండాలి, యేసుక్రీస్తు వారు బోధలై ఉండాలి, పౌలు బోధలై ఉండాలి. ఈ బోధన మించి ఏ బోధైనా కూడా దేవునికి విరుద్ధకరమైన. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, మీరు దేవుని వైపు తిరగాలి. మీరు క్రైస్తవులు కూడా అంటే తప్పుగా అనుకోమాకండి, అర్థం చేసుకోవడం. పెద్దవారిని మనం ఎవరిని కూడా కించపరచాలని కాదు, మనకు ఆలోచన కాదు. మీరు లారెన్స్ ఫెలోషిప్ మొదలుకొని, హెబ్రోన్ మొదలుకొని, లేకపోతే లూథరన్స్ మొదలు అనేక రకాల్లో తెలియకుండా ఆచార సంబంధమైన బోధలు లేకపోతే సాంప్రదాయాలను లోకంలో తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. మీరు బాప్తిసం తీసుకోమని లారెన్స్ ఫెలోషిప్ అంటే LEF వాళ్ళని అడిగేవారు. మన వాళ్ళు ఏమంటారంటే, నీ పాపాలు క్షమించబడాలి, లేకపోతే నీ పాపాలు కాలిపోయినట్టు కనబడాలి, దేవుడు ఏదో చేయాలి, అప్పుడు నీకు ఏమో మేము బాప్తిసం ఏమో. మీరు చూడండి,
ఐతిహ్య నుంచి నపుంసకుడు యెరూషలేముకి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ తిరిగి వస్తున్నప్పుడు ఫిలిప్పు తర్వాత నపుంసకుడు మాట్లాడుతున్న మాటల్లో నీళ్ళు అన్నాడు, నేను మారు మనసు పొందాను అన్నాడు, బాప్తిస్మం అంటే నాకేం ఇబ్బంది లేదు, నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితంలో మనము దేవునికి విరుద్ధకరమైన బోధించుకోవడం, ఈ వాగ్దాన విషయంలో తప్పుతున్నాం. మీకు అందరికీ సంఖ్య కదా, ఆచార వాగ్దానం ఏంటి, సంవత్సరం ముగిసారు కదా మనకి. మీరు ఆలోచించండి, ప్రతి దినం కూడా దేవుడు మనతో మాట్లాడతారు. మన కష్టం వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు, వాక్యం నుంచి దేవుడు మాట్లాడతారు, సేవకుల ద్వారా మనతో మాట్లాడతారు, రాయబడినటువంటి వాక్యాల ద్వారా, ప్రతి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నీ వాక్యము నా బాధలు ఏమిచ్చింది, నా మీద సంవత్సరానికి ఎప్పుడో వచ్చేదాని కోసం కాదు, ప్రతి దినము 365 రోజులు దేవుడు నీకు వాగ్దానాన్ని ఇచ్చి దేవుడు ఏం చేస్తాడు, నీతో మాట్లాడతాడు. అంటే తీసుకోవచ్చు కాదంటల్లా, కానీ దానికోసమే మనం భిన్నమైనటువంటి బాధలకు ఏం చేయకూడదు, మనం వెళ్ళిపోకూడదు. చాలా మంది క్రైస్తవుల్లో చూడండి, ఆ మంగళవారం ప్రార్థన చేస్తేనే ఎందుకు మనం మంగళవారం ఆలోచించండి, నీకు అనుభవం అయితే మంగళవారం చేద్దాన్ని కాదంటారు, లేకపోతే ఫలానా శుక్రవారమే ఫలానా సోమవారం మీరు ఆలోచించండి. దేవుడు దేవుడు ప్రతి దినము మంచిదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం ఆచరించమన్నాడు, దేని ఆచరించమన్నాడు, విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించండి అని చెప్పాడు. పాత నిబంధన గ్రంథంలో శనివారం, నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారు కానీ వీళ్ళు కానీ ఆదివారం ఆరాధన కూడుకున్నారన్నారు. ప్రభు వారు లేచింది ఆదివారం కాబట్టి మనం ఆ క్రమాన్ని ఫాలో అవుతున్నాం. దేవునికి స్తోత్రం. భిన్నమైనటువంటి బాధలకి మనం వెళ్ళకూడదు, దేవునికి విరుద్ధకరమైన బోధన మనము చేయకూడదు. అంటే యేసుక్రీస్తు వారి వైపు మాత్రమే మనం ఉండాలి. దీని గురించి గలతీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. ఈ భిన్నమైన బోధ గురించి కొన్ని విషయాలు మాట్లాడి మనకు తెలిసిన మాట మళ్ళీ చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా 4వ అధ్యాయం, గలతీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా 4వ అధ్యాయం దేవుని బిడ్డలారా 8 నుంచి 9 దయచేసి 9-10 వచనాలు చదవండి. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఇప్పుడు దేవునిని మీరు ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత కూడా మీరు ఎరగబడినటువంటి వారు. దేవుడికి మనమేంటో తెలుసు, దేవుడికి మనమేంటో తెలుసు. మనకు తెలియకపోవచ్చు కానీ దేవుడు ఏంటో, దేవుడికి మనమేంటో తెలుసు. చదవండి శిష్యులు. కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయినా మూల పాఠాల తట్టు మళ్ళా మీరు తిరగనేలా మునబడి వలె మరలా వాటికి మీరు ఏం చేయకూడదు, దాసులై ఉండకూడదు. మీరు దినములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను ఆచరించుతున్నారు, కానీ నీ నుండి పడిన ప్రయాసము వ్యర్థమైపోయిందేమో అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం దేవునికి విరుద్ధమైన ఉండి భిన్నమైన సువార్త, కొంతమంది సేవకులు కూడా చెప్పేటువంటి వ్యక్తులు ఉంటారు. ఎలాంటి వ్యక్తులు, విశ్వాసుల్లో కూడా కొంతమంది చెప్పేవారు ఉంటారు. ఈ సువార్త వైపు మనం తిరగకూడదని ఎవరు చెబుతారు, బైబిల్ మనకి చెప్తుంది. దేవునికి స్తోత్రం. మనం చేయాల్సిందల్లా దేవుని వైపు మాత్రమే. దేవుని ఒరిజినల్ సువార్త ఏంటి అని అన్నాడు, నేడు నీ ఇంటికి ఏమొస్తుంది, రక్షణ వస్తున్నా. నువ్వు నమ్మి బాప్తిసం పొందుకుంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు రక్షించబడతావని దేవుడు చెబుతున్నాడు. నన్ను అడగండి, అడుగు ప్రతి వారికి నేను ఇస్తాను. తర్వాత ఏమన్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అడగండి, తట్టండి అన్నాడు. ఇంకా మాట చెబితే ఏమన్నాడు, ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అంటే దేవునికి విరుద్ధకరమైన సువార్తను మనము చేయకూడదు, దేవునికి అనుకూలమైన సువార్తను మనం అంగీకరించాలని బైబిల్ సెలవిస్తుంది. ఇలాంటి వాటి చుట్టూ మనం ఏం చేయకూడదట, తిరగకూడదు. తిరగాల్సినవి ఏంటి అని బైబిల్ మనకి సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం తీటి దేవుని బిడ్డలారా, ఏబు గ్రంథం దేవుని బిడ్డలారా, అసలు దేవుని వైపు తిరగాల్సింది ఏంటి అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. ఏబు గ్రంథం దేవుని బిడ్డలారా 22వ అధ్యాయం, 22వ అధ్యాయము దేవుని బిడ్డలారా, ఏబు గ్రంథము 22వ అధ్యాయం దేవుని బిడ్డలారా 22వ వచనాన్ని దయచేసి నిదానంగా చదవండి. ఆయన నోటి ఉపదేశములను అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల. చూడండి, దేవుని వైపు తిరగాలట. ఏం తిరగాలట, హృదయం తిరగాలి. దేవునికి స్తోత్రం. ఏం తిరగాలండి, హృదయము తిరగాలి. ఏమంటే బహిరంగంగానో లేకపోతే నామకార్థంగానో క్రైస్తవంగానో ఇటు వరకు అంటే ఎక్కువ క్రైస్తవులు మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం.
ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నాం. ఈ ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నాం కానీ బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను దేనితో ఆరాధిస్తున్నారు? పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయంట. కాబట్టి దేవుని సన్నిధిలో ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంట? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో. అంటే చాలా మంది పెదవులతో దేవుణ్ణి ఆరాధించినంత వరకు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసుకోలేము? ఇర్మియా గ్రంథంలో రాయబడింది 17వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడింది? 9:17 చూడండి అమ్మా. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది భయంకరమైనటువంటి వ్యాధి. 17:9 చదవండి. ఆ హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఎవరిని మోసం చేసింది హృదయం? ఎవరిని మోసం చేసింది? నేను నువ్వే మోసం చేసుకుంటుంది. మీరు గమనించండి, పరమగీతంలో రాస్తూ అంటాడు చాలా చక్కని మాట. పరమగీతంలో 1వ అధ్యాయం అంటాడు, చాలా చక్కని మాట రాయబడింది. చూడండి, పరమగీతంలో దేవుని పెట్టారు 1వ అధ్యాయము. పరమగీతంలో దేవుని పెట్టారా 1వ అధ్యాయం తీయడానికి ప్రయత్నం చేయండి. పరమగీతంలో 1వ అధ్యాయం దేవుని పెట్టారు. ఆ రోజు చదవండి. నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి. చిన్న చూపు చూడమాకండి. నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోట కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. అంటే మనల్ని మనం కాచుకోలేకపోతే, మనల్ని మనం దేవుళ్ళలో నడిపించుకోలేకపోతే ఎవరు నష్టపోతాం? మనమే నష్టం. మామిడి తోట నాదనుకోండి, నా తోటను ఎవరు కాపాడేది? నేనే కాపాడుకోవాలి. అంటే ఆత్మీయ జీవితంలో మీరు ఆశీర్వదించబడాలంటే ఎవరు కాపాడుకోవాలి? మీరే కాపాడుకోవాలి. అంటే ఈ విధంగా చెప్తుంది, నా తోటను నేనే కాచుకోవాలి. ఎంత బాధాకరం చూడండి. మన పిల్లలు మనం కాచుకోలేకపోయినా, మన ఉద్యోగాలు కాచుకోలేకపోయినా, మన ఆరోగ్యాలు కాచుకోలేకపోయినా, మన కుటుంబాన్ని కాచుకోలేకపోయినా, మనల్ని మనం కాచుకోలేకపోయినా నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతాం. అందుకంటే హృదయం అన్నిటికంటే ఎవరినో మోసం చేసాం. అసలు ఎవరిని మనం మోసం చేయలేదు సహజంగా. కానీ బైబిల్లో కూడా చెప్తుంది ఏంటి? మోసపోకండి, దేవుడు ప్రేరేపించబడ్డాడు. మనం మోసం చేసుకోకూడదు. నేను పరిశుద్ధంగా ఉన్నాను, లేదా నేను ప్రార్థనలో ఉన్నాను, లేదా నేను విశ్వాసంలో ఉన్నాను, నా జీవితం కరెక్ట్ అనే ఆలోచన దేవుని సన్నిధిలో మనం ఆలోచించుకుంటే, మనం పరిశీలన చేసుకున్నప్పుడు మన ఉద్దేశాలు, మనం దేవుని దగ్గర మన ఉద్దేశాలు మనం చెప్పినప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని మనకేం చేస్తాడు? తెలియదు. దేవుడు అన్నప్పుడు చెప్తున్నాడు, నీ హృదయం ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. ఎందుకు తిరగాలి? 22వ అధ్యాయము చూడండి. 22వ అధ్యాయము 22వ వచ్చిన నుంచి చదవడము. ఆయన నోటి ఉపదేశమును, ఆయన నోటి ఎవరు ఉపదేశం? అంటే బెస్ట్ గురువు ఎవరు మనకి? రబ్బీ అంటారు, బోధకుడు అంటాడు. మన బెస్ట్ టీచర్ ఎవరమ్మా? యేసు క్రీస్తు. ఆయన మాట్లాడినా వినామా? కాబట్టి సేవకుల మాటలు కొంతమందికి వినకపోవచ్చు, తల్లిదండ్రుల మాటలు వినకపోవచ్చు, లోకంలో ఎవరి మాటలైనా మనిషి వినకపోవచ్చు, కానీ ఎవరి మాటలు వినాలి మనం? దేవుని మాటలు. ఏం చెప్తున్నాడు దేవుడు? చదవండమ్మా. ఆయన నోటి ఉపదేశం అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయంలో ముందు దాని దేవులో తీసుకోవాలి, హృదయంలోకి తీసుకోవాలి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, చూడండి, నువ్వు దేవుని నమ్మావు, దేవుని వైపు తిరగాలి. దేవుని తిరిగిన తర్వాత ఏం చేయాలి? నీ గుడారములో నుండి దుర్మార్గమును. గుడారం అంటే ఏంటి? దేహము అంతేనా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అవసరం లేదు, అక్కడ రాయబడింది. శిథిలమైపోతున్న ఈ గుడారములో అంటే దేవునికి స్తోత్రం. అంటే ఈ గుడారంలో అంటే దేహంలో దేవునికి విరుద్ధమైంది లేకుండా, దేవునికి విరుద్ధమైంది తీసేసి అప్పుడు నువ్వేం చేస్తావు? అభివృద్ధి పొందుతావు. అంటే హృదయంలో మనం దేవుని వైపు తిప్పకుండా, హృదయంలో ఉన్న చెడుని తీసుకోకుండా, హృదయం దేవుని వైపు తిప్పకపోతే మనం ఏం చేయలేము? దేవుని పడలేము. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ ఏం సాధిస్తుందంటే, మీరు దేవుని వైపు చూడండి. ఎలా చూడడం కాదు, ఎలా చూడాలి? హృదయంతో చూడాలి. దేవునికి స్తోత్రం. రెండోది ఏం చూడాలంటే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం పెట్టారా? 54 వచ్చి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం పెట్టారా? అమ్మా చదవమ్మా. ఆకాశం తట్టు చూడండి.
ఇందాకడేమో హృదయం దేవుని తట్టు చూడాలి, ఇప్పుడు ఎవరు చూడాలి? ఏం చూడాలి? చేతులు చూడాలి. అందుకే అంటాడు, కొండల తట్టున నేను కన్నులెత్తు చున్నాను. మీరు గమనించండి, మీరు ఎప్పుడు సరెండర్ అయిపోతారు చూడండి. పోలీసు వాళ్ళ దగ్గర ఎప్పుడు సరెండర్ అయిపోతారు? ఎవరైనా దొంగతనం చేసినాడు కానీ, లేదా నరహత్య చేసినాడు కానీ, ఏదైనా చేసిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా మా వల్ల కాదండి, రెండు చేతులు ఎంత ఏం చేస్తారు? చంపేస్తారు. అంతేనే కదా. మనం కూడా దేవుని దగ్గర ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర సరెండర్ అవుతామో అంటే నా వల్ల ఇంకేమి కాదు. అలెగ్జాండర్ గురించి మాట్లాడుతూ ఉంటారు, నేను భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, నేనేమి తీసుకుపోవట్లేదు అనేటువంటి మాటలు మాట్లాడతాను. క్రైస్తవులతో మనం కూడా ఏమి చేయలేము. మనం దేవుడు లేకపోతే మనం ఏమి చేయలేము. అందుకే అంటాడు, కొండల తట్టున నేను కన్నులెత్తుచున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చింది. మీకు మోషే కూడా దేవుడు నేర్పింది ఏంటి? మోషే చేతులు రెండు కూడా ఎత్తినంత వరకు ఇశ్రాయేలు ఏం చేస్తారు? గెలుస్తారు. అమాలేకీయులు ఏమైపోతారు? ఓడిపోతారు. అంటే దేవుని తట్టు నీ చేతులు ఎత్తినంత వరకు నీ జీవితంలో విజయాన్ని సాధిస్తూ ఉంటావు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు అలసిపోయో, లేకపోతే నువ్వు దేవుని ప్రార్థించడానికో, దేవుని వైపు చూడడానికి ఎప్పుడైతే నువ్వు చేతుల్లో ఒకవేళ ఎత్తలేనటువంటి స్థితిలో ఉంటావు, మనం ఏం కోల్పోతాం? ఆశీర్వాదాలు కోల్పోతాం. అందుకే బైబిల్ సెలవుస్తుంది, చేతులు ఆయన వైపు ఉండాలట. మూడో మాట ఏమన్నాడు? 123 ఏమంటాడు? మొదటిది హృదయం, రెండోది చేతులు, మూడోది కన్నులు. దేవుని స్తోత్రం. అందులో ఏమంటాడు? కన్నులు ఆయన తట్టు చూడాలి. దేవుని స్తోత్రం. అంతేనండి. చదవండి 123. ఆకాశమందు ఆశ్చర్యుడైన వాడ నీ తట్టు. దేవుని స్తోత్రం. హృదయం దేవుని వైపు ఉండాలి, చేతులు దేవుని వైపు ఉండాలి, కన్నులు దేవుని వైపు ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, నా కన్నులకు నేనేం చేశాను? నిబంధన చేశానంటాడు. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరవమన్నాడు. దేవుడిని చూడలేని కన్నులు ఏంటి? ఇహలోక సంబంధమైన దేవత మన మనోనేతలకు ఏం చేస్తుంది? కుడిదనం కలిగేసినంత వరకు మనకు కనబడతాడు దేవుడు? కనబడ్డా. మన సమస్యలు. అందుకే చూడండి, యెషయా గ్రంథంలో రాస్తాడు 51వ అధ్యాయం మొదటి వచనంలో, నీ పాపములు నాకు నీకు అడ్డుగా. అంటే మన కన్నులు గురుడితనంగా ఉన్నంత వరకు దేవుని మనం చూడలేము. చాలా మంది అందుకంటే కన్ను నుండి చూడలేని వారు ఉంటారు, చెవుల నుండి వినలేని వారు ఉంటారు, హృదయం నుండి గ్రహించలేని వారు ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. మన జీవితంలో మనకి ఇచ్చినటువంటి అవయవాలను గుర్తించి దేవుని గ్రహించే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మనం గ్రహిస్తామో దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. అంటే దేవునికి సహాయం మనకి చేస్తాడు. ఎవరైనా బయటకు వచ్చారనుకోండి, ఊరు వెళ్తున్నారనుకో, ఎవరు వెళ్తున్నారా ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఒకవేళ అటు వస్తే ఎవరు, ఎందుకని? ప్రమాదం ఏమన్నా కొన్నిసార్లు, అవునా కదా. క్రైస్తవ జీవితంలో అలాంటి భయంకరమైన దేవుడి విరుద్ధకరమైన విషయాలన్నిటిని మనం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే దేవుని చుట్టూ మనం చూసామో దేవుడు మనం ఏం చేస్తాడు అనేది కొన్ని విషయాలు చూసి ముగిద్దాం. మొదటి సమయాల గ్రంథం జరుగుతుందా 7వ అధ్యాయము. దేవుని తట్టు తిరిగితే వచ్చే లాభాలేంటి? మాకు వచ్చే లాభాలు అంటే దేవుని తట్టు తిరిగితే లాభం వచ్చిందా నష్టం వచ్చిందంటే లాభమే వచ్చింది. ఏ లాభం వచ్చింది? మొదటి సమయాల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమయాలు 7వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలో తిప్పి ఆయన సేవించండి. అప్పుడు ఆయన, అంటే ఫిలిష్తీయులు అంటే ఏంటి? ఒక రకంగా ఆలోచించాలంటే సమస్యల్లోంచి దేవుడు ఏం చేస్తారు? మిమ్మల్ని విడిపిస్తారు. వాళ్ళకి ఇశ్రాయేలుకి సమస్య ఎవరు? ఫిలిష్తీయులు. నీకు నాకు సమస్య ఎవరు? ఏ సమస్య ఉంటే ఆ సమస్య. మనం ఎవరైనా చూడాలట? దేవుని వైపు చూస్తూ కూడా ఏమన్నాడు? మీ మధ్యలో ఉన్న దేవతలన్నిటినీ తీసివేయాలి, పూర్ణ దేవుని వెనకాలి అని అన్నాడు. అయితే ఆ విధంగా చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకము సమూయేలు చెప్పిన మాటను ఇశ్రాయేలు ఆలకించారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ఆలకించారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? వర్షాన్ని ఇచ్చి వారిని విడిపించాడు. మొదటి రాజుల గ్రంథం 36వ వచనంలో ఆ మాట, మొదటి రాజుల గ్రంథం దేవుడు పెట్టారా? మొదటి రాజుల గ్రంథం దేవుడు పెట్టారా? 8వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 8:36.
ఆ, దాసులైన ఇశ్రాయేలీయులకు ఆ, ఈ జనులు చేసిన పాపములను క్షమించి ఆ, వారు నడవవలసిన సన్మార్గమును ఆ, వారికి చూపించి ఆ, ఈ జనులకు ఆ, నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద ఆ. వర్షము కురిపింపుము. దేవునికి స్తోత్రం. అంటే దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు? వర్షాన్ని చేంజ్ చేస్తాడు, మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుడు ఏం చేశాడు? వారిని విడిపించాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన సమస్యల్ని విడిపిస్తాడు. ఎప్పుడు యెహోవా తట్టు తిరిగినప్పుడు. మొదటి రాజుల గ్రంథం 8:30 చూస్తే ఆయన రాయబడిన మాట ఏంటంటే విన్నపాలను అంగీకరిస్తాడు అని రాయబడింది. మొదటి రాజుల గ్రంథం చూడండి 8:30. మరియు ఈ దాసుడినైన నేనును మీ దాసులమైనటువంటి మేము నీ జనులైన ఇశ్రాయేలును నీ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలము తట్టు తిరిగి నీ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా ఈ స్థలము చుట్టూ తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా ప్రార్థన చేసినప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆ, ఆకాశమందు విని ఆ, మా విన్నపం అంగీకరించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏ మాట రాయబడింది? ధర్మశాస్త్రమును పెడచెవి పెట్టి ప్రార్థన చేసేవారి ప్రార్థన నేను అంగీకరించను. చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ వారి ప్రార్థన దేవుడు ఆలోచించడు. ఎందుకు ఆలోచించడు? ధర్మశాస్త్రం అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఆ వ్యక్తులు వినకపోవడం వల్ల. అయితే దేవుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనం విన్నామో, విన్న ఆజ్ఞలు బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన విన్నపాలు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. నినేవే పట్టణ ప్రజలు అంత భయంకరమైన వారు దుర్మార్గంగా జీవించారు, కానీ వారు దేవుడికి ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశారు? వారి జ్ఞాపకం భయంకరమైన దుర్మార్గులే దేవుని బిడ్డ. భయంకరమైన దుర్మార్గులు అయినప్పుడు ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? దేవుడు జ్ఞాపకం. అంటే మన జీవితంలో ఎంత బలహీనైనా ఉండొచ్చు, దేవుడిని ఎరకముందు మనలో చాలా దుర్మార్గత ఉండొచ్చు కాదు. దేవుడిని ఎరిగిన తర్వాత ఏం పోవాలి? మనలో దుర్మార్గత పోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను హింసకుడను ఒకే రకంగా జీవించకూడదు. పాపలంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? మన నుంచి తీసివేస్తాడు. ఎప్పుడైతే తీసివేస్తాడో మన ప్రార్థన ఎవరు ఆలకిస్తాడు? దేవుడు ఆలకిస్తాడు. మన విన్నపాలను దేవుడు ఆలకిస్తాడు. అంటే పెడచెవిని పెట్టి దేవుని వైపు చూడకోకుండా, దేవుని దగ్గర మన మాట వినుకోకుండా మనం ఆలోచించినట్టయితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇంకొక మాట ఏంటంటే మొదటి రాజుల గ్రంథం 8:36 ఇంకొక మాట రాయబడింది. మరొక చదవండి. 8:36 పెట్టారు. ఆకాశమందు విని నీ దాసులైనటువంటి ఇశ్రాయేలీయులను చూడండి. దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసినప్పుడు లేకపోతే దేవుని వైపు తిరిగినప్పుడు మన పాపము క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? పాపములు క్షమించబడాలి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రతి స్వస్థతలో చూడండి, పక్షవాయు గలవాడు యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తారు. యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తే ఆయన అవసరం ఏంటి? కాళ్ళు రావడం. ఆయన అవసరం ఏంటి? కాళ్ళు రావడం. కానీ యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడు? నీ పాపములు అంటే పాపము క్షమించబడకుండా స్వస్థత జరగదు. దేవునికి స్తోత్రం. పాపము క్షమించబడినప్పుడే స్వస్థత, అదే జరిగింది, ఆశీర్వాదము జరిగింది. ఆయన పాపులను ఆశీర్వదించే దేవుడు కాదు. అందుకే అక్కడ కదా నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తాడు. పరిశుద్ధులై ఉండమని చెబితే ఏమంటాడు? క్షమించబడాలి. ఎవరి చేత క్షమించబడాలి? మనం దేవుని చేత క్షమించబడాలి. దేవునికి స్తోత్రం. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆయన క్షమించే ఆత్మకి ఏం చేసింది? ప్రార్థన చేసింది. తన పాపం ఎందుకు అడిగిన. హిజ్కియా కూడా ప్రార్థన చేసినట్టుగా కన్నీళ్లు విడుస్తూ దేవుని దగ్గర క్షమాపణ అడిగినట్టుగా చూస్తాం. 51వ సంకీర్తనలో మనం చూస్తే ఇష్టవుతాను ఏమవుతాను ఎవరు మన పాప ప్రతి మనిషి బలహీనండి. ఏదో పాపంలో ఉంటాడు. ఆ పాపం అందుకంటే అతిక్రమంలో దాచిపెట్టువాడు మనకు కరెక్ట్ అనుకోవచ్చు. నాకు కరెక్ట్, నేను క్యాల్కులేట్ చేసుకున్నాను అనుకోండి. ప్రతి ఒక్కరు ఎవరి వాళ్ళు ఎవరు ఉంటాం? మనం జడ్జిలు ఉండొచ్చు, తీర్పులు తెలుసు, అంతేనా? రెండోది ఎవరి కారణం మనం లాయర్స్, జడ్జిలు మనమే. మనం అనుకోండి, మనం ఏం చేస్తాం? డిపెండ్ చేసుకుంటాం. కరెక్ట్ అని చెప్తాం, అంతేనా కదా? నాకు అన్నది కాదు, కరెక్ట్ అని చెప్తాం, అంతేనా కదా? ఇప్పుడు చూడండి, కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చి ఎవరి కారణం ఏంటని చెప్తున్నారు. న్యాయం ఎవరు తెలుసు? దేవుడికే తెలుసు. న్యాయం దేవుడికే తెలుసు, మనకు తెలియదు. కానీ ఎవరి కాదు చెప్తున్నారు. అంటే మనుషులు ఒకే కుటుంబ సభ్యులు చాలా మంది చూడండి, కానీ ఆ న్యాయాలు ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. అందుకే క్రైస్తవ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, మనము మన పాపాలు ఎలా క్షమించాలి? దేవుడు చూడండి, ఏపుకున్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసా?
ఆయన పాపం చేయగల వారి పిల్లలు, కానీ మేము పాపము చేసామేమో. కొంతమంది పాపం చేసినా కూడా నేను చేయలేదనే స్వభావంలో ఈ లోకంలో జీవిస్తున్నా. మనమైతే మన అతిక్రమం నిమిత్తం దేవుని దగ్గరికి పొందాలి, పరిహారము పొందాలి. ఎవరి వల్ల నాకు సర్టిఫికెట్ అంటాడు ఆయన 30వ సంకీర్తనలో చూడండి, దేవుని బిడ్డ రాయబడింది, దేవుని చేత నిర్దోషి. 32వ సంకీర్తన క్షమించాలి. తన అతిక్రమం ఎవరి అతిక్రమం లేనంత మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీకైతే నేను చెప్తాను, తన అతిక్రమం. నేను పాపం చేశాను అనుకోండి, నేనేం చేయాలి? నేను పాపం చేశానంటే ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఒకవేళ నాలో నిజంగా పాపం చేసి పాపం చేయకోకుండా నేను ఇంకా పరిపూర్ణుడైనటువంటి మనసు నాకు వచ్చింది అనుకోండి, నా కుటుంబంలో ఎవరైనా బలహీనలు ఉంటే వారి కోసం నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటగా నా పాపం కోసం ఏం చేయాలని పరిహారము చేసుకోవాలి. దేవుని స్తోత్రం. తన పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. చదవండి. యెహోవా చేత చూడండి, మనం దేవుని చేత నిర్దోషాన్ని ఎప్పుడు అనిపించుకుంటాం? చెప్పండి. మన దేవుని చేత ఎప్పుడు అనుకుంటాం? మన హృదయంలో మనకు ఎలాంటి నేరారోపణ చేయబడినప్పుడు. దేవుని స్తోత్రం. పాపం చేసిన వ్యక్తి జీవితంలో హృదయం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? నేరారోపణ చేసింది, అంతే, సమస్య లేదు. వారి హృదయం అంతా బరువుగా ఉంటుంది, తెలుసా? వారి హృదయం అంతా ఎన్నిసార్లు జీవించినా వారు అందుకంటాడు ప్రయాసపడి భారం మోస్తున్నా. ఎందుకు భారం ఎందుకు మోసేది? పాపము క్షమించలేదు కాబట్టి వారి జీవితంలో ఏముంది? భారం ఉంది. మనిషి జీవితంలో నిజంగా క్షమాపణ ఉంది. మీకు విషయం తెలుసా అండి, ప్రజలకు నీ నీతి గురించి నాకు తెలియాల్సిన అవసరం. ఎవరికి తెలియాలి? దేవుడికి తెలియాలి. దేవుడికి స్తోత్రం. దేవుడికి నీ నీతి గురించి తెలిసినప్పుడు ప్రజలు ఎవరేమనుకుంటున్నా కూడా నీ అవసరాలు ఎవరు సహాయం చేస్తారు? దేవుడు సహాయము చేస్తారు. ఎవరికి కావాలి మన నీతి? దేవుడికి కావాలి. అందుకంటాడు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మీ యొక్క నీతి క్రియలు మురికి అంటే ప్రజల కోసం చేసే నీతి క్రియలు అన్నీ కూడా మురికి కొట్టలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడి కోసం చేసే మాత్రమే, దేవుడికి చిత్తంగా చేసే మాత్రమే కరెక్ట్ అని బైబిల్ సెలవిస్తాము. చూడండి, కొంతమంది చాలా ధనాలు రకరకాల దోచి చేసేసుకుంటే రకరకాల లోకంలో పెద్ద పెద్ద వాళ్ళని గమనించడం, 50 మంది భోజనం, ఒక 10 మంది భోజనం, లేదా ఒక చర్చిలో లేదా ఒక గుడిలో రకరకాలుగా పెడతా ఉంటారు. లేని వాళ్ళకి ఇస్తూ ఉంటారు దేవుడు. అంటే అవి మనకు నీతి క్రియలు కాదు అన్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకేమంటే మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడు అని చెప్పాడు. ఇంకొక మాట చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవుని బిడ్డలారా, తీయడానికి గమనించి లాస్ట్ మాట, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 42-43 వచనాలు కలిగే లాభం ఏంటి అని అంటే ఆకర్షణ. చదువు 1 రాజులు 8:42 చదువు. నీ బాబు వాళ్ళను గూర్చి దేవునికి స్తోత్రం. ఏమంటే మీరు ఇప్పుడు మనం గమనించాలి, యెహోవా తట్టు మనం తిరగాలి. మన కన్నులు ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. అన్ని దేవతల వైపు కానీ తర్వాత లోకం వైపు కానీ మనం తిరగకూడదు. వెనక తట్టు మనం తిరగకూడదు అని రాయబడింది. దేవుని వైపు తిరిగినప్పుడు అంటే ఏమిస్తారంటే దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. సమస్తం అంటే యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నది. అది జ్ఞానం కావచ్చు, లేకపోతే గర్భఫలం కావచ్చు, ఒక ప్రమోషన్ కావచ్చు, ఒక ట్రాన్స్ఫర్ కావచ్చు, ఒక ఆర్థిక సమస్య కావచ్చు, ఒక అనారోగ్యం కావచ్చు, ఒక వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక దీవెన కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, సమస్తాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. యెహోవా తట్టు తిరగకపోతే మనం సమస్తాన్ని ఏం చేయలేము? కోల్పోతాం. దేవుని స్తోత్రం. అందుకంటాడు కొండల తట్టు నేను కన్నులెచ్చున్నాను అన్నాడు. యెహోవా తట్టు మీరు తిరగండి, మీ కన్నులు అని తట్టు చూడాలి. ఎప్పుడు అనకట? యెహోవా మనల్ని కరుణించు వరకు. దేవుని స్తోత్రం. అందుకే యాకోబు రాత్రి ప్రార్థన చేశాడు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తే తప్పితే నేను విడిచిపెట్టను అంటే ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ రాత్రికి దేవుడు కరుణించాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు కరుణిస్తాడు.